కొండారెడ్డి ఫ్యామిలీ 33వ వార్డు కౌన్సిలర్ ఆదోని చరిత్రలోని 5 సార్లు కౌన్సిలర్లుగా ఎన్నిక కావడం అయితే ఎలాంటి దేశోదాలకు తావు లేకుండా నమ్ముకున్న వ్యక్తి ఆదోని మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి సారథ్యంలో దాదాపుగా 25 సంవత్సరాల నుండి ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ అహర్నిశలు పార్టీ శ్రేయస్సు కోసం సాయన్నకు అత్యంత సన్నిహితుడుగా ఆయన గెలుపులోనే కాక ఆయన ఓటమి తర్వాత కూడా ఆయన వెన్నంటి నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటూ సాయి ప్రసాద్ రెడ్డికి సొంత మనిషిలా ఎప్పుడూ వెన్నంటి ఉండే ఒక సేవకుడు అని చెప్పుకునే గొప్ప మనసున్న వ్యక్తుల్లో కొండారెడ్డి కిషోర్ ఫ్యామిలీ ప్రథమం అని చెప్పాలి. ప్రస్తుత రాజకీయాల్లో ఒకసారి గెలిస్తేనే ఆ పార్టీకి వెళ్దామా ఈ పార్టీకి వెళదామా గెలిచిన పార్టీకి జైకొట్టే ఈ రోజుల్లో కొండారెడ్డి కిషోర్ ఫ్యామిలీ దాదాపుగా 25 సంవత్సరాలు ఒకే వ్యక్తిని నమ్మిన వ్యక్తి కోసం అవసరమైతే ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడే వ్యక్తి అని చెప్పాలి. దాదాపుగా 5 సార్లు కౌన్సిలర్ గా తన కుటుంబం ఆదోని రాజకీయాలను శాసిస్తున్నప్పటికీ ఏమాత్రం కించెక్ కూడా గర్వం కానీ స్వార్థం కానీ వెతికినా దొరకని ఇలాంటి నిస్వార్థ పరులు రాజకీయాల్లో చాలా అరుదు. నిన్న జరిగిన రైతు పేరు యాత్రలో ఎమ్మెల్యే సాయన్న కొద్దిపాటి అస్వస్థతకు గురైన సందర్భంలో వారి వెన్నంటి వారికి నీడలా ఉండి వారికి జరిగిన కొద్దిపాటి అస్వస్థతకు తల్లడిల్లిన కిషోర్ ఆయనకు పరిచయం చేస్తున్న దృశ్యాలు అక్కడ చూపర్లను కంటపడి పెట్టించేలా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎన్నో సందర్భాల్లో సాయన్నకు శ్రీరాముడికి ఉడతా దత్తిన సాయంలా ఎన్నో సందర్భాల్లో ఆయన వెంట ఆయన వెన్నంటి నీడల నిత్యం నిలిచే కార్యకర్తల్లో కొండారెడ్డి ఫ్యామిలీ ప్రథమంగా నిలుస్తుంది. దాదాపుగా 30 సంవత్సరాలు అప్పటి కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు పార్టీకి విధేయులుగా నమ్మకస్తులుగా ఉన్నప్పటికీ పార్టీలో ఎలాంటి పదవి దక్కకపోవడం ఒకంత ఆశ్చర్యానికి గురికాక తప్పదు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక. ఇలాంటి కార్యకర్తలను పార్టీ గుర్తించి సముచిత స్థానాన్ని కల్పించి గౌరవించవలసిన బాధ్యత పార్టీ పెద్దలపై ఉందన్న విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిత్యం ప్రజల్లో ఉండే నాయకులకు పదవులు అలంకారమే కాదు, అవసరం కూడా. పార్టీ విధేయులకు నమ్మకంగా పనిచేసే వారికి బోళాశంకరుడు దానగుణ సంపన్నుడు నిత్యం దైవనామ స్మరణనీయుడు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నమ్మిన వ్యక్తులకు ఆదరించే అపర భగీరథుడు. ఆయన పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. చూస్తే ఈరోజు మొద్దు నిద్రపోతున్నటువంటి కూట ప్రభుత్వానికి ఈరోజు మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలనే కాకుండా ఈరోజు రైతులకు నడ్డి విరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కూట ప్రభుత్వాన్ని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ముఖ్యంగా అన్నదాత సుఖీభావ అని చెప్పి వారు గత సంవత్సరం వరకు 20,000 ఇస్తామని చెప్పి 20,000 ఎక్కువ జరిగింది. ఈరోజు చూస్తే కేవలం ఒకటి మాత్రం 5,000 ఇచ్చి ఈరోజు అన్నదాత ఇచ్చామని చెప్పి ఈ రోజున అనంతపురంలో సూపర్ 6 అనేటువంటి ఆ ప్రోగ్రామ్ చేయడం నిజంగా దురదృష్టకరమని రాష్ట్ర ప్రజల సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే